అబ్రహాము మరియు ఇస్సాకు. ప్రభువు వాగ్దానమిచ్చినట్లుగా అబ్రహాము సారాలకు ఒక మగబిడ్డ కలిగాడు. వారు అతడికి ఇస్సాకు అని పేరు పెట్టారు. వారు ఇస్సాకును ప్రేమించారు. సరైన దానిని ఎంపిక చేయుటను మరియు ప్రభువును విశ్వసించుటను వారు అతడికి బోధించారు. ఇస్సాకు ద్వారా వారి కుటుంబము వృద్ధి చెంది భూమినంతటినీ ఆశీర్వదిస్తుందని ప్రభువు అబ్రహాము మరియు సారాలకు వాగ్దానమిచ్చాడు. కాని ఒకరోజు ప్రభువు అబ్రహాముతో ఇస్సాకును మోరియా పర్వతముకు తీసుకొని వెళ్లి ఇస్సాకును ఒక బలిగా ఇవ్వమని చెప్పాడు. పర్వతంపైకి వెళ్లే దారిలో బలికి గొర్రెపిల్ల ఎక్కడుందని ఇస్సాకు అడిగాడు. ప్రభువు దయచేస్తాడని అబ్రహాము చెప్పాడు. మోరియా పర్వతముపై అబ్రహాము ఒక బలిపీఠమును కట్టాడు మరియు దానిపై కట్టెలు ఉంచాడు. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా అబ్రహాము ఇస్సాకును బలిపీఠముపై పడుకోమని అడిగాడు. రక్షకుడైన యేసుక్రీస్తు తన తండ్రిని నమ్మినట్లుగా ఇస్సాకు అబ్రహామును నమ్మాడు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వబోతుండగా ప్రభువు యొక్క దేవదూత అతడిని ఆపాడు. అబ్రహాము ప్రభువునందు తన విశ్వాసమును చూపించాడు. తాను ఎల్లప్పుడూ ప్రభువును అనుసరిస్తానని అబ్రహాముకు తెలుసు. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో తగులుకొనియున్న పొట్టేలును చూశాడు. ప్రభువు బలికొరకు పొట్టేలును సిద్ధపరిచాడు. పరలోక తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఒక బలిగా ఎలా ఇవ్వబోతున్నాడో అబ్రహాము ఇస్సాకులు తెలుసుకున్నారు. అబ్రహాము విధేయుడయ్యాడు కనుక ప్రభువైన యేసుక్రీస్తు అతడిని నమ్మాడు. అబ్రహాము ఒకరోజు తన కుటుంబం ఆకాశంలోని నక్షత్రాల సంఖ్యను మించి వృద్ధి చెందుతుందనే ప్రభువు యొక్క వాగ్దానమును నమ్మాడు.